సర్వోన్నతుడైన జీవమగల దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావం కలుగునుగాక. ప్రియమైన వారిలారా, మంచి దినము, శుభోదయము, ఈ శుభ సందేశం మీకు దీవెనకరముగా మారునుగాక. ఇది డైలీ ట్రూ బ్లెస్సింగ్. నేను మీ ప్రియమైన సహోదరుడు ఇమాన్యుయల్. మన కంటిలో చూపువైనా నా చెవులు వినికిడివైనావు, నా కంటిలో చూపువైనావు, నా చెవులు వినికిడివైనావు, నా శ్వాసలో శ్వాసమై, నా శ్వాసలో శ్వాసమై ఉంటున్నావు, నడిపించుచున్నావు, నాతో ఉంటున్నావు, నడిపించుచున్నావు. నడువగలనా 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 నువ్వు లేకుండా నే నడువగలనా, యేసు లేకుండా నే నడువగలనా. క్షణమైన నన్ను విడువని యేసయ్యా, నిన్ను విడచి నేనుండగలనా, నిన్ను విడచి నేనుండగలనా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, మీకందరకు క్రీస్తు యేసు పరిశుద్ధ నామమును బట్టి శుభమే, ఆశీర్వాదమే, ఆనందమే జరుగునుగాక. మరొక మంచి దినము సర్వోన్నతుడైన మన కన్నతండ్రి ఈ శ్రేష్టమైనటువంటి ప్రపంచంలో మనకు ఆశీర్వాదం ఇచ్చినందుకు స్తోత్రం. గడిచిన రాత్రికాలం సుఖకరమైన నిద్ర దయచేసి ఈ అత్యంత శ్రేష్టమైన పగలకాలమునకు మంచము నుంచి సర్వోన్నతుడైన జీవమగల దేవుని ఆత్మ యెహోవా మమ్మల్ని తట్టి లేపి శ్రేష్ఠుడుగా నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ అత్యంత శ్రేష్టమైనటువంటి మంచి దినం ఉదయకాలమే మీతో జీవ వచనము ద్వారా, ఆశీర్వాదంతో నింపబడిన వచనము ద్వారా మిమ్మల్ని దీవించుటకు సర్వోన్నతుడైన కన్న తండ్రి ప్రియ బిడ్డ అయినటువంటి మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి స్తోత్రం. ఈ శుభ సందేశము మీకందరకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మారునుగాక. ఈ సందేశం మీకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే మీ ద్వారా అనేకులకు ఈ సందేశము పంపించాలని మనవి. వారు కూడా దీవించబడాలి. ఎదటి వాళ్ళు దీవెన కొరకు ఆశతో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ప్రియమైనటువంటి నా సోదరి సోదరులారా, ఈ దినము జీవ వచనానుస్వరముగా నేను పాడిన పాట, నా కంటిలో చూపు జీవమగల దేవుడే, నా వినికిడిలో శబ్దం జీవమగల దేవుడే, నా శ్వాస జీవమగల దేవుడే, నా ప్రాణము దేవుడే అని అత్యంత శ్రేష్టమైనటువంటి పాట పాడి పరిశుద్ధ జీవమగల దేవుని నాన్ననే స్తుతించడం జరిగింది. నా అతి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనలో జీవ శ్వాసముగా ఉన్నది సర్వోన్నతుడైన జీవమగల దేవుడే. మనకు జీవ శ్వాసం ఇచ్చి, ఆ జీవ శ్వాసము ద్వారా మమ్మల్ని బ్రతికించి, ఆ జీవ శ్వాసము ద్వారా మనకు చూపించి, ఆ జీవ శ్వాసము ద్వారా మనకు మంచి వినికిడి ఇచ్చి, ఆ జీవ శ్వాసము ద్వారా మనకు ఆరోగ్యం ఇచ్చి, ఆ జీవ శ్వాసము ద్వారా మనకు సంపూర్ణముగా సమస్త బలమిచ్చి, జ్ఞానమిచ్చి, సమస్తము జీవ శ్వాసము ద్వారా దేవాది దేవుడు మమ్మల్ని అత్యంత శ్రేష్ఠుడుగా నడిపిస్తున్నారు, తన ప్రియమైన కుమారుడుగా. ఈ సత్య నిత్య శాశ్వత సత్య జీవ వచనమే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువు క్లియర్ గా ఈ విషయములలో మాట్లాడాడు. నేనే జీవము అని, నేనే మార్గము అని. శాశ్వతమైన నిత్య సియోను నుంచి శ్రేష్ఠ దారిలో ఈ భూమికి వచ్చి మనకు పరిశుద్ధ నిత్య సియోను దారి
అత్యంత శ్రేష్టముగా చూపించడం మాత్రం కాదు, ఆ దారిలో మమ్మల్ని నడిపిస్తున్నారు తన జీవశ్వాసము ద్వారా, జీవమగల దేవుని బలము ద్వారా. ఇదన్నీ మనకు దేవాది దేవుడే కలగ చేశారు కనుక ఈ శ్రేష్టమైన జీవముతో పాటు మనకు శరీరముకు కావలసినదని, మన ఆత్మకి కావలసినదని ఆయా సమయములలో సర్వోన్నతుడైన దేవాదేవుడు సమృద్ధిగా కలిగ చేసుకున్నారు కనుక ఈ శ్రేష్ట జీవితములలో మనకిచ్చిన సమస్తము మీదే, మనకిచ్చిన కుటుంబం మీదే, మనకిచ్చిన తల్లిదండ్రుల మీదే, మనకిచ్చినటువంటి శ్రేష్ట తరతరాల మీదే, మనకిచ్చిన అత్యంత శ్రేష్టమైన పరిశుద్ధ సంఘము మీదే, మనకిచ్చిన రిలేషన్షిప్ మీదే, మనకిచ్చిన భూమి మీద, ఆకాశం మీదే పరిపూర్ణ దీవెనలతో దేవాది దేవుడు మమ్మల్ని నడిపిస్తారు. ప్రియులారా, ఈ వచనము సత్యం. ఈ వచనము మీరు గ్రహించాలని క్రీస్తులో నేను మనవి చేసుకున్నాను. ఈ సత్య వచనం మీకు ఎప్పుడు అర్థం అవుతుందో మీలోనే ఉన్న ఆందోళన, దుఃఖం అన్నీ తొలగిపోతాయి. ఈ దినము మాత్రం కాదు, ప్రతి దినము 24 గంట కూడా, ప్రతి సెకండ్ కూడా సర్వోన్నతమైన జీవపు దాత జీవములో మమ్మల్ని నింపి ఆ జీవాత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి సర్వోన్నతమైన జీవముగల దేవుని ఆత్మ సత్య నిత్య జీవపు దారిలో మమ్మల్ని అందరినీ నడిపిస్తారు కనుక దేనిని గురించి చింతపడవలసిన అవసరమే లేదు. ధైర్యం తెచ్చుకొని జీవముగల దేవుడైన క్రీస్తులో ముందుకు వెళ్దాం. ఈ ఆశీర్వాద సత్య జీవవచనం మీకు అందరకు దీవెనకరముగా మారునుగాక, ఆశీర్వాదకరముగా మారునుగాక, ఆనందకరముగా మారునుగాక, ఐశ్వర్యముగా మారునుగాక, మహా సంతోషముగా మారునుగాక, అది సదాకాలము నిలిచి వర్ధిల్లునుగాక. ఈ పరిశుద్ధమైనటువంటి పరిచర్య కొరకు కూడా మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేసుకున్నాను. జీవమగల దేవాది దేవుని యందు ఉన్నతమైన ఆశీస్సులతో ఇది లక్షల కోట్ల మందికి దీవెనకరముగా ఈ పరిచర్య మారునుగాక, ఈ క్షణం నుండి అలాగే జరుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల ఉన్నత శ్రేష్టమైన మంచి దినము మీ జీవాత్మలో మీ ప్రియపడలేనటువంటి మాకు మరలా ఈ శ్రేష్ట భూమిలో వచ్చినందుకు స్తోత్రం నానా. ఈ శ్రేష్టమైన భూమిలో మీ ఆత్మ ద్వారా మమ్మల్ని బ్రతికించినటువంటి ఈ లోక సంబంధమైన చివరి క్షణము దాకా మీ ఆశీస్సులు, ఆశీర్వాదం మేము పొందుకున్నాం. మీరిస్తున్నారు. అదన్నీ దీవెనే, అదన్నీ ఆనందమే. దానికి తగినట్టుగా మీ సన్నిధిలో కృతజ్ఞత తెలియపరచు. శాశ్వత నిత్య శివునిలో మీతో కలిసి నాన్న క్రీస్తు రాజా సదాకాలం ఉండుట భాగ్యం మాకు అందరూ ఈ శుభ సందేశం వింటున్న ప్రతి బిడ్డలకు కూడా దయచేయమని, మీ జీవముతో సదాకాలము ఆశీస్సు ఆనందముతో నడిపించమని, శుభమే జరిగించమని యేసు క్రీస్తు నామమును పెట్టి దీవించి ఆశీర్వదించి ప్రార్థించి వేడుకుంటున్నాను నా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. త్వరగా ఈ గుడ్ న్యూస్ అనేకులకు పంపించండి.